మార్పుపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తమది ఆర్థికంగా సెటిల్డ్ ఫ్యామిలీ అని, ఏ క్రషర్ మిల్లుల కోసం పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. అలాగే 2014లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసని, తాను వచ్చాకనే జగిత్యాలలో బీఆర్ఎస్ బలోపేతమైందని కేటీఆర్ కి ఘాటుగా సమాధానమిచ్చారు. గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు. గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డి పోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారలు లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు పోయిండు. రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇవాళ తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి. అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు. రాష్ట్రంలో సిరిసిల్లలో లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల్లో లేదు, కోరుట్లలో లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది. వాళ్ళ ఇయ్యపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రషర్ ఆగద్దట. గంతే, ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోలేదు. వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. క్రషర్లు నాకు లేవు, మా వియంకుడు వరకు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి నడుపుకున్న వాళ్ళు ఇప్పుడు నడుపుకోలేరు. ఇప్పుడు నడుపుకోకున్నా మాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడో మా సెటిల్ అయిన కుటుంబం, నాకు ఒకతే అమ్మాయి. సో వారి కాంట్రాక్టర్లు అది వారు చూసుకుంటారు అంతే తప్ప కొత్తగా కాదు. ఇవాళ క్రషర్ పెట్టి ఇక్కడ నడిపేదేం లేదు. 2014లో బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితులు ఉండే అని అందరూ తెలుసు. కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటే పారిపోయిన పరిస్థితి. అసలు కౌన్సిలర్ అభ్యర్థులు లేరు. ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటే ఎవరు లేరు. ఆ సందర్భంలో నన్ను కవితమ్మ గారు ప్రోత్సహించి నేను వచ్చిన తర్వాత ఎంపీటీసీ కౌన్సిలర్స్ ఏమో అన్ని అయిపోయి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. అభ్యర్థులు కూడా లేరు. ఎంపీటీసీలో కొద్ది చోట్లలో ఉంటే, ఈ జిల్లాలో ఎక్కడైనా తెలియదు కానీ నాకు ఉమ్మడి జిల్లాలో నేను అనుకుంటా అంతటా బలమైన నాయకులు సీనియర్లు ఉంటే నేను అప్పుడే వచ్చిన 2 ఎంపీటీసీలు అప్పటికప్పుడు విడ్రాల్ టైంలో యునానిమస్ అనే జగిత్యాలనే, తుంగూరు లాంటి పెద్ద గ్రామం, అంతర్గామం లాంటి ఒక పెద్ద గ్రామం. అసలు అప్పుడే గెలిచామని ఆ కొద్ది ఓట్లతో ఓడిపోయినా. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇదే లాస్ట్, సంజయ్ గారికి దవాఖాన ఉంది అన్నారు. సో ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను వచ్చిన తర్వాతనే బలోపేతమైంది. అట్ ద సేమ్ టైం చెప్తున్నా, నాకు కవితమ్మ గారి సహకారం కూడా ఉండే.